వీడి తల్లి వీడి పేరు పైడి తల్లి అని పెట్టింది. వీడు రాళ్ళు కొడుతూ ఉంటాడు. ఈ మధ్యన కొత్తగా పెళ్ళయింది. భార్య అంటే వీడికి చాలా ఇష్టం. కానీ భార్య కన్నా వీడికి చాలా ఇష్టమైంది ఇంకోటి ఉందండి, అదే దొబ్బి తింటాం. ఏమా తొందరగా వెళ్ళమ్మా, నత్తలాడుకున్నావు. వీడు శేఖర్ అని వీళ్ళ నాన్నడికి రైస్ మిల్ ఇచ్చాడు. కానీ వీడు వారసత్వంగా కోపాన్ని కూడా తీసుకున్నాడు. వీడి కోపం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు, అసలు ఎందుకు వస్తుందో అడిగే తెలియదు. వీడు మనోడే గణేష్, శేఖర్ కి చిగ్గిరి దోస్త్. వీడు సముద్రంలో చేపలు పట్టుకుంటాడు, మార్కెట్ లో కొనేవాళ్ళు పట్టుకుంటాడు. నిద్రలు ఇచ్చాడు అనుకున్నారా? మరదే ప్లేస్ మార్చాడు అంతే. రోజు వీడి పద్ధతి ఇంతే. లేస్తాడు, టీ తాగుతాడు, పడుకుంటాడు, మళ్ళీ లేస్తాడు, టీ తాగుతాడు, పడుకుంటాడు అన్నట్టు. ఆది అనగానే ఆదివారాలు మాత్రం ఎలా చేస్తాడు అనుకున్నారు? పెద్ద పొరపాటు. వీడికి ప్రతి రోజు ఎంతే. సరిగా చూసి పట్టుకోరా, నాతో అప్పుడప్పుడు రారా, నీకు పని నేర్పిస్తాను. ఇదిగో ఈ ఫ్యూజ్ బిగిస్తున్నాడే, వీడి పేరు దేవుడు. ఈ ఊరికి టెంపరీ ఎలక్ట్రీషియన్. చూసావా, పగలు సూర్యుడు వెలుగునిస్తే ఈ దేవుడు రాత్రికి వెలుగునిస్తాడు. దొబ్బిందే, టెంపరీ ఎలక్ట్రీషియన్ కదా, కరెంట్ కూడా టెంపరీగానే ఉంటది. మరి ఇదిగో వీడి పేరు అమ్మోరు. బుర్ర తక్కువ, బాడీ ఎక్కువ. ఊళ్ళో ఉన్న ఒక్కగానొక్క కిరాణా కొట్టు కదా, ఆ మాత్రం బలుపు ఉంటది. మరి రూపాయికి నూనె ఇది సరిపోదేమో, పెద్ద బిందె తెచ్చుకోపోయావా? మూసుకో, ఎంత అంతే. ఊరికే పోతున్నావా? తోకానికి బొక్క పెట్టే కదా, పోతని కొట్టి అట్ట పెంచేసావు. ఇటు ఏ ముసల్దానా. నమస్తే బాబు. వీడి పేరు ధనరాజ్, వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉంటాడు. బాబు ఇప్పుడే కొట్టు తెరిచాను, బోని కాలేదు, రేపిస్తా బాబు. రేపిస్తా మాపిస్తా అంటే మన దగ్గర అదే సమస్య లేదే. ఇచ్చేటప్పుడు కర్నూలులో, పుచ్చుకునేటప్పుడు గోండాలా ప్రవర్తించడం ఈడిగా చెల్లింది. అదండి మ్యాటర్. ఈ శాలరీలందరితో ఒకటి ఊరు, చేసేది మాత్రం వేరు వేరు పనులు. కానీ వీళ్ళందరూ కలిసేది ఒకే ఒక్క దగ్గర, అది కబడ్డీ కోర్ట్. కబడ్డీ కోర్ట్ అంటే వీళ్ళకి యుద్ధ భూమితో సమానం. అదంటే వీళ్ళకి ప్రాణం. చుట్టుపక్కల ఊళ్ళతో ఎప్పటికప్పుడు పందేలు కాసినా ఇప్పటి వరకు ఒక్క సోపు డబ్బా కూడా గెలవలేదు. వీళ్ళకి ఆడటం వచ్చి కానీ గెలవటం చేత కాదని చుట్టుపక్కల వాళ్ళు ఎగతాళి చేస్తుంటే అది నిజం కాదని, ఏదో రోజు గెలిచి చూపించి కాలర్ ఎగరేసుకు తిరగాలని వీళ్ళ ఆశ. జీవితం అంటేనే ఆశ కదా, అందుకే వీళ్ళ కబడ్డీ ఇంకా సాగుతూనే ఉంది. మా వాళ్ళు ఎరగదీస్తున్నారు చూడు. చూసుకోవచ్చు కదా. టైం అయిపోయింది, ఏం చేస్తారు? ఎక్కువ చూద్దాం. అన్నా నేను అన్న ఆడతావా? కనిపించట్లేదు వాళ్ళు ఎలా ఆడుతున్నారో. డోర్ మూసుకొని కూర్చో. అది కదా నువ్వు పట్టుకోవాల్సిందిరా. నేను డాష్ ఇస్తానని సిగ్నల్ ఇస్తూనే ఉన్నాను. ఈ విధంగా సపోర్ట్ కి రాకుండా దిష్టి బొమ్మలా నిలబడ్డాడు. నువ్వేమైనా తక్కువ తిన్నావా? కార్నర్ తీసుకెళ్లి కాలు పెట్టావు. వాళ్ళేమైనా నీ కాళ్ళకి దండం పెట్టా నిలబడ్డారా? వాడు సెంటర్కి వచ్చి దండేసి వెళ్తుంటే మీరేంట్రా అలాగే చూస్తున్నారు? ఆ రెఫరీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు రా. అయిపోయింది దాని నుంచి ఇప్పుడు ఎందుకు? అరే బావా, వచ్చే జాతరకు ఇదే టీం మీద మనలో మనం గెలవాలరా. యారా ఇక్కడ ఓడిపోయింది సరిపోలేదా? వీళ్ళని తీసుకెళ్లి ఊర్లో కూడా ఓడిపోయావనుకో, ఊర్లో వాళ్ళందరూ గాంధీ చుమ్మేస్తారు. మరి ఎవరిని పిలుద్దాంరా? ఉన్నారుగా ఉప్పాడ టీం వాళ్ళు, ఎప్పుడు పిలిచినా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటారు. ఈసారి జాతర కూడా వాళ్ళనే పిలుద్దాం. మనం గెలిచినట్టు ఉంటది, ఊర్లో కాలు ఎగరేసి తిరిగినట్టు ఉంటది. ఏమంటారా? పిలుద్దామా? ఏంట్రా అలా చూస్తారు? నాకు తెలిసిందేది నేను చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. వాడు చెప్పింది కరెక్టరా. ఈ జాతరకు ఉప్పడ టీం వాళ్ళని పిలుద్దాం. మందికి తెలియజేసేవారుగా ఈసారి మన ఊరు జాతర వారం రోజులు ముందుగా వచ్చింది కాబట్టి మళ్ళా సాటింపు చేసేంత వరకు ఎవరు ఊరు దాటి వెళ్ళొద్దని గ్రామ పెద్దలు తెలియజేసినారు.
ఇదిగో రామయ్య, అందరూ సమానంగా పంచుకోండి. సరే సర్లే. అమ్మా, పట్నం నుంచి మన ప్రకాష్ వస్తున్నాడు. మధ్యాహ్నం వంట వాడికి కూడా చెయ్యి. సరే. ఒరే సూర్య, నేను జాతరకి వెళ్తున్నా. ఆ కసాయరాజు 2 కిలోలు మేక మాంసం తీసుకొచ్చేస్తాడు. అమ్మకిచ్చి వంట చేయించి ఇంట్లో పనులు చూసుకుంటా ఉండు. ఏంట్రా, నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వు దిక్కులు చూస్తా ఉన్నావు? ఏరా, జాతర చూడటానికి నువ్వు మాత్రమే వెళ్ళాలా? ఆడికి మాత్రం చూడాలని ఉండదా? వాడు కూడా పోతే ఇక్కడ పనులు ఎవరు చూసుకుంటారే? నువ్వు వాడు రాకపోతే పర్వాలేదు, ఇక్కడి పనులు నేను చూసుకుంటా గానీ అని జాతరకి వెళ్ళమని చెప్పు. సర్లే, నువ్వు కూడా జాతరకి వెళ్ళరా. అని చూసావా, నిన్నగాక మొన్న మీసాలు వచ్చాయి, అప్పుడే నాతో పోటీ పడుతున్నాడు. ఇప్పుడు చూడు. అదేంటన్నా చివరికి వచ్చేసరికి పట్టు వదిలేసావు? చూడు, ఆ సూర్యుడు ఎలా రెచ్చిపోతున్నాడు. పోనీరా, ఆడు గెలవని. చిన్నతనంలో బస్సులు దాటాలని మనం ఎంత ప్రయత్నం చేసేవాళ్ళం. ఆడి మొహం చూడు, ఎంత సంతోషంగా ఉందో. అది చాలరా నాకు. నేను వెళ్తున్నామా? ఒరే ఒరే ఒరే, ఆగరా, 4 ఇడ్లీలు తినేళ్ళరా. కనీసం 2 ఇడ్లీ అయినా తినేళ్ళరా. అబ్బా తినకమ్మా, వచ్చి తింటాను. ఒరే బండాడా, ఇప్పుడే వచ్చిన పిల్లాన్ని తినేయకుండా తీసుకెళ్తున్నావు. నువ్వు మటుకు బాగా తిని దున్న పొత్తలా బలిసావు. ఏంట్రా నువ్వు తినకుండా నా తినిపించావు? నేను తినిపించడం ఏంట్రా, నువ్వే తింటున్నావుగా. ఈ కాదు. ఎక్కడికి వెళ్తున్నారా? జాతరకు తాత. ఒక్క నిమిషం ఆగండి రా, వస్తున్నా. అవునరా, మొన్న కబడ్డీ అట్టాకి తగరపోలస వెళ్ళారు కదా, ఏమైందిరా? ఒక్క పాయింట్తో ఓడిపోయింది తాత. నేను పోయేలోపు మీరు గెలిచి మన ఊరికి కప్పు పట్టండి రా, నేను చూసి చచ్చిపోతాను. సూరి, ఈసారి ఆట గెలిచినా గెలవకపోయినా వచ్చేటప్పుడు కప్పు కొనుక్కొని రావాలరా, లేదంటే ఊళ్ళో పరుగు పోద్ది.